ఎక్కడికి? విశాఖపట్నం. విశాఖపట్నమా? ఏంటా వెధవాశ్చర్యం? గంట పగిలిపోద్ది. ఈ వాల్ట్ నుంచి మన జెండా స్టువర్ట్పురం సెంటర్ లోంచి పీకేసి విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లో పాతేస్తున్నాం. 3 దోపిడీలు 6 దొంగతనాలతో ఇక్కడ మన పని శృంగారంలా ఉంది. అలాంటప్పుడు అక్కడికెందుకు రాణి? మొలతాళ్లు తెంపుకున్న మొగాళ్లతో కబాడీ ఆడుకోవడానికి. ఇప్పటి వరకు ఈ తూటాల రాణి స్టువర్ట్పురానికే రాణి. ఇక నుంచి విశాఖపట్నానికే మకుటం లేని మహారాణి. సంఝే? జే 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 జే. చలో వైజాగ్. ఎవరు మంది? హైదరాబాద్. ఇలా ఎక్కడికి? పెద్దవాల్టేర్. బోర్డు చూడలేదా? చూశాను. అది ఎందుకు పెట్టవలసి వచ్చిందో తెలుసుకుందామని అడుగుతున్నాను. సారీ సార్, క్యారీ. థ్యాంక్ యూ. అమ్మదీనమ్మమ్మ ఎంత ఫాస్ట్ గా ఉంది. కావాలా? ఏమిటి? జ్యోతి ప్రభ. వాళ్ళెవరు? పేపర్లు. ఏంటి పేపర్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతురా? బుట్టలో కాకపోతే జంగిడిలో పెట్టి అమ్ముకుంటాను. నీకెందుకయ్యా? కావాలా వద్దా? వద్దు. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. నేను ముందు పెట్టాను. నేను 12 గంటలుగా పెట్టాను. 11 గంటలుగా పెట్టాను. 9గా పెట్టాను. 8 గంటలుగా పెట్టాను. నేనే పెట్టాను. నేనే ముందు పెట్టాను. నీకే చెప్తాను. ఎందుకు పెట్టా? అమ్మా నీ చెమ్మడా, నీ చేతులు అడిపోను. మా వీధికి రారా. మా ఆవిడతో చెప్పి నీ వెళ్ళతాడు మొల్లతాడు తెప్పించేస్తాను. త్వరకొచ్చావాడే. నువ్వేకొచ్చావాడి? మేమిద్దరం పోట్లాడుకుంటే మధ్యలో బిందెచ్చి పెడతానా? తీసేయి. నువ్వేలంటే చెప్పేది నేనే సర్లేనా? నీ చేతులు ఇరిగిపోను. నా పరిపిల్ల నీ తమ్ముడు లేపుకోను. కట్టుకుంటావు నీకు లేపుకోను. మీ తాడు పుడుతుందాగా నీ పదువులా తిరిగిదంటే నాను ఇది స్టీల్ సిటీ కాదు, సేవండి సిటీలో ఉంది. ఏమండి మగాళ్ళయుండి ఆడంగి పనులు చేస్తున్నారేమిటి? ఇవి ఆడంగి పనులా? అవ్వ అవ్వ. విన్నారా అన్నయ్య గారు? ఏ దేశం బాబు మంది? భారతదేశం. మరి అలాగేమిటి? మన పురుషులు చేసుకునే పనులేగా ఇవన్నీ. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ నుంచి. ఏమిటి ఒక్కడివే? అవును. మగాడివి, పైగా వయసులో ఉన్నవాడివి, హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా? కలికాలం అన్నయ్య గారు. ఈ రోజుల్లో మగపిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇప్పటికీ నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయం ఉండాల్సిందే. నాకు మాత్రం బాత్రూమ్కి వెళ్లాలన్నా పక్కన మీ మరదలు గారు ఉండాల్సిందే. మన పద్ధతులు, మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ తమ్ముడు గారు. ఏమిటోలేండి పోయే కాలం రోజులు. నేను భరించలేను ఏంటండి పురిటి నొప్పులు బాబు. అవును బాబు, తొలసూరి కానుపు. అందుకే నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. మగవాళ్ళకి పురిటి నొప్పులు ఏంటండి బాబు? సృష్టి ధర్మం బాబు. నొప్పులు మగాళ్ళకి, పురుళ్ళు ఆడాలకి వస్తాయి. అయ్యో పడుకున్నాయినా కాస్త ఓపి పట్టు. మరదల గారు ఏమన్నా వస్తోందా? లోపల బిడ్డ కదులుతున్నట్టుగా ఉంది. త్వరగా తనవే తల్లి, బారుకుపై పార్టీ చేసుకుందాం. నేను భరించలేను. అయ్యో నిజమా? అవుని, కడుపులో బిడ్డ లతా మంగేష్కరే ఒకటే రాగాలు. అయ్యో ఆడబిడ్డ మగబిడ్డ? ఆడబిడ్డ. అదృష్టవంతుడి. ఆడపిల్లంట. నొప్పులు ఇంత భయంకరంగా ఉంటాయనుకోలేదు. ముచ్చమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ఒంగోలెద్దులా ఉన్న మగాడివి ముగ్గులేస్తున్నావు, సిగ్గుగాలేదు? మొగ్గలో మొగ్గ. సిగ్గులు ముగ్గులు మగాళ్ళ కాకపోతే ఆడాళ్ళకుంటాయా ఏమిటి? ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటిల్లి పాతికి అంత వైభోగం. ఆ పాటలు ఆపి నా మొహాన కాస్త కాఫీ పోస్తావా? ఇదిగో ఈ ముగ్గు పూర్తి చేసేసి వచ్చి పోసేస్తానండి. ఈ ముగ్గులు ఎవడు కనిపెట్టారా బాబో? దమ్ము మీద దమ్ము లాగేస్తోంది ఇదెవత్తండి బాబో. ఇదిగో అబ్బాయి, ఎవతి యువతి అంటారేంటి? వారు మా శ్రీమతి గారు. ఏమిటి శ్రీమతి గారా? వారే నా మెడలో ఈ తాళి కట్టింది. ఏమిటి నీ మెడలో ఆవిడ తాళి కట్టిందా? నువ్వు ఎలా కట్టించుకున్నావా? ఎలా కట్టించుకోవడం ఏమిటి? అందరి మగాళ్ళలాగానే ఇలా తల. ఎవరు నువ్వు? అవును నేనెవరిని?
నేనెవరిని అనుకుంటున్నాడు ఈడెవడండి బాబో? సతియే ప్రత్యక్ష దేవత దేవత దేవత. ఏదో సరికొత్త పైత్యము పైత్యము పైత్యము. ఆకలేస్తుందన్నా. అబ్బా ఉండండి రా తొక్కల వదవలారా. నాకేమన్నా 1000 చేతులు ఉన్నాయా? చేతి వస్తున్నారుగా కాల్చుకు తింటున్నారు. అన్నయ్య తమ్ముడు తమ్ముడు ఇదేనా రావడం? ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అంత బాగున్నారు గాని నువ్వేమిటి ఈ వంట చేయడం ఏమిటి? మెడలో ఆ మంగళసూత్రాలు ఏమిటి? ఏమిట్రా పిచ్చి పిస్తలు? మగపుట్ట పుట్టాకి ఇవన్నీ తప్పుతాయా ఏంటి? ఒరే ఆనందం, మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా. తెస్తున్నానండి. ఎవరితది? ఏమిట్రా మాటలు? మీ వదిన గారు. వదిన వదిన నిన్ను ఒరే ఆ ఇది మరీ బాగుందిరా. భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి? తొక్కలోది. అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది? ఎవరికి ఏమలా నీకేదో అయింది. ఒరే ఆనందం. వస్తున్నానండి. వదిన నువ్వు హాయ్ మరిది. ఏమిటి వదిన ఆడదాని ఉండి మందు కొడుతూ సిగరెట్ తాగుతున్నావా? అవో అవో ఏమిటా నీ మాటలు? ఇంత అడిగి చూస్తున్నా నీ భర్త. ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళ కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా? నా పెళ్లి నాటికి నువ్వు బచ్చాగాడివి. అమితాబ్ బచ్చన్లా ఎదిగిపోయావు. బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి. ఏది ఓకిసుకోటో? కిస్సా? ఊరుకోండి. పెళ్లి గారి కుర్రడితో ఏమిటా పరాచకాలు? నువ్వు భద్రా స్థానానికి అది కాదన్నయ్య వదిన. ఉండరా వాడికి అసలే మంచి బుద్ధి కాదు. ముళ్ళు లాంటి మీ వదిన గారికి 3 వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్క అయిపోతుంది. పద పద. బాబాయ్ పడిపోయావా తల్లి? లేవండి లేవండి పెళ్ళికుంది. అమ్మా నా కోసం నువ్వు పడిపోయావు బోసు. బోసు పారు నువ్వా? ఎవరది? ఆనందం నువ్వా? పారు తొక్కలో ఈ అవతారం ఏమిటి? ఈ తాగుడేమిటి? తాగితే మర్చిపోగలను మన ప్రేమని, తాగకపోతే తట్టుకోలేని మన ఎడబాటు. బొస్సు పారు ఇలా అయిపోయిందేంటి బొస్సు? ఏం చెప్పమంటారు బాబు? విస్కీ సోడా లాగా ఒకే గ్లాస్ లో ప్రేమించుకున్న మిమ్మల్ని విస్కీకి విస్కీ సోడాకి సోడాగా వేరు చేసి పారేశారు మీ పెద్దలు. సోడాకి దూరం అయిపోయానన్న బెంగతో అమ్మగారు విస్కీ తాగి తాగి ఇలా పద్దెలా పలిసిపోయారు బాబు. హే భగవంతుడా, ఈ తొక్కలో దృశ్యాన్ని చూడటానికైనా ఇంకా నేను బ్రతుకున్నది. ఆరు ఈ ఆనందాన్ని మర్చిపోయి మరో చిదంబరాన్నో ఏకాంబరాన్నో పెళ్లి చేసుకుని హాయిగా జీవించు పారు. ఎంత మాట అన్నావు ఆనందం. బ్రాందీ షాప్ కట్టేస్తే సారా దుకాణానికి, సారా కొట్టు కట్టేస్తే కళ్ళు పాకకెళ్తా అనుకున్నావా? అనుకుంటే నన్ను అనుకోండి బాబు గారు, క్షమిస్తుంది. అమ్మగారు మాత్రం అనుకోకండి, క్షమించండి. అనుకోనిరా అనుకోని. నా అనుకునే వాళ్ళందరూ పారు అమ్మగారు. ఆనందం చెప్పు, ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు? తొక్క తొక్క ఎంత మాట అన్నారండి? ఆగు చెల్లి, ఆనందాన్ని అపార్థం చేసుకుంటున్నావు. ఒకప్పుడు ఆనందం నా ప్రియుడే, కానీ మా మధ్య శారీరకంగా ఏ సంబంధం లేదు. అతను నిప్పు. వాడొక నిప్పు, నువ్వొక ఉప్పు. వదిలిస్తా పదరా నీ తుప్పు. అమ్మగారు మళ్ళీ పడిపోయారా? ఉండండి నేను పడతాను. నేను పడిపోయా. అబ్బా ఏమిటండి ఇది? ఎవరిని చూస్తే బాగోదు. అసలు బీచ్ కి బెడ్రూమ్ కి తేడా తెలియకుండా పోతుంది మీకు. అబ్బా వదలండి. ఇస్తే వదులుతా. చిపాడు. ఓ అరే నాయనో, ఈ రివర్స్ ఫిట్టింగ్ ఏమిట్రా బాబు. అమ్మ బైరమాత కూల్ డ్రింక్స్ పట్టరా 2. కన్ని కుర్రాడే. అబ్బా పట్టుపట్లాడుతున్నాడే, ఒంటరిగా ఉన్నాడు. ఉండండి ఓ పట్టు పడదాం. ఏంటి కుర్రాడు ఏమో స్పీడ్ గా ఉన్నాడు. రకవేమో. చూస్తూ ఉంటే ఫ్యామిలీ టైప్ లా కనిపిస్తున్నాడే. తేల్చుకుంటే పోలా? ఏంటి తెగరెచ్చిపోతున్నావు? మగాడివి మగాడిలా ఉండు. నా
నలుగురున్నావు నలిగిపోతావు జాగ్రత్త. నలుగురు కాదు, నీలాంటి గుమ్మడికాయలు 40 మంది ఉన్నా నాలాంటి కత్తిపీట ముందు కసక్కే. నిన్ను చూడు, వాళ్ళు మంచి గుమ్మడికాయలు కాదు, వెళ్ళు. చెప్పానుగా, నేను మా చెడ్డ కత్తిపెట్టి చెక్కుతా, చెక్కేయండి. ఏయ్, పెద్ద మునగాళ్ళ పోసు కొడుతున్నావేంటి? ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు మీరే పోసు కొట్టగలేంది. ఒంటి మీద వయసున్న కుర్రాణ్ణి, మూతి మీద మీసం ఉన్న మగాణ్ణి నేను కొట్టలేనా పోసు? అవసరమైతే దులుపుతా బూసు. అసలైన మగాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. ఇదిగో, కొంపదీసి మొన్న 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా? నీళ్ళేమిటి? అది అది జంబలక్కడి పంపలే. జంబలక్కడి పంబలేదు, పంబలక్కడి జంబలేదు. నేను నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాను. అది సంగతి. చూడమ్మా, ఇది హైదరాబాద్ కాదు, వైజాగ్. ఈ ఊళ్ళో ఆడవాళ్ళతో పెట్టుకో. ఈ ఊళ్ళోనే కాదు, ఏ ఊళ్ళోనూ మగాళ్ళతో పెట్టుకో. ఏంటయ్యా మీ మగాళ్ళ గొప్ప? ఆ మగాడు అవడమే గొప్ప. ఏ, మీ మగాళ్ళకి ఏమైనా కొమ్ములున్నాయా? కొమ్ములు కాదు, మీ ఆడాళ్ళకి లేని దమ్ములున్నాయి. ఏంటి బోడి దమ్ములు? మీరు చేసే పని ఏదైనా సరే మేము చేయగలం. అబ్బా, అంత దమ్ముందా? అయితే ఈ దమ్ము కూడా చూద్దాం. ఈ మాత్రం దానికి పళ్ళు కూడా కావాలా? నువ్వు తీ. ఆగిపోయావే, తీ. నువ్వు తీలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ఆడదానివి, నీలో ఇంకా ఆడతనం ఉంది. ఆ ఆడతనం అమ్మతనం అయితే మరింత అందంగా ఉంటుంది. ఇలా బజార్న పడితే బేవర్స్ గా ఉంటుంది. ఇంకెప్పుడు మగాళ్ళతో పెట్టుకోకు.